ఆయన పేరు అనతోలి మాస్క్విన్. వయసు 55 ఏళ్ళు. ఒక చరిత్రకారుడు, పుస్తకాల ప్రేమికుడు. కానీ చరిత్ర మీద ఉన్న ఆ ప్రేమే అతని మనసును మరో దిశగా నడిపించింది. అది 2011 నవంబర్. రష్యా దేశంలో ఒక్కసారిగా ఒక దారుణమైన నిజం వెలుగులోకి వచ్చింది. యూరోప్లో నిజ్నీ నాగరోడ్ అనే నగరంలో ఓ సాధారణ ఇంట్లో అసాధారణమైన భయం దాగి ఉంది. ప్రపంచం ఆశ్చర్యపోయే ఒక విషయం అతని నుంచి తెలిసింది. 3 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లల పూడ్చిన శవాల్ని అతను తవ్వి తీశాడని తెలియడంతో అరెస్ట్ అయ్యాడు. ఆ ఇంట్లో బొమ్మలుగా కనిపించేవేమీ బొమ్మలు కాదు, నిజంగా చిన్నపిల్లల శవాల మమ్మీలు. 3 నుంచి 12 ఏళ్ల వయసున్న 26 ఆడపిల్లల శవాలను అనతోలి సమాధుల నుంచి తవ్వి తీసి వాటిని ఉప్పుతో ఎండబెట్టి తన ఇంట్లో బొమ్మలుగా ఉంచుకున్నాడు. ఒకరోజు తన ఇంటి బయట బొమ్మల డ్రెస్ వేసుకొని తిరుగుతుంటే పక్కింటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. విషయం తన తల్లిదండ్రులకు చెప్పారు. అప్పటికే హాలిడే ట్రిప్లో ఉన్న తల్లిదండ్రులు ఇంటికి వచ్చినప్పుడు వారు చూసిన దృశ్యం శాశ్వతంగా వారి మనసులను ద్రవింపజేసింది. ప్రతి ఒక్క మమ్మీతో పాటు ఒక నోట్, అందులో ఆ శవానికి సంబంధించిన పేరు, వివరణలు. ఇదంతా ఏంటి అని అడిగితే అతను చెప్పిన కథ మరింత భయానకంగా ఉంది. అదేంటంటే